శ్రోతలకు నమస్కారం. కిరణ్ విభావరి గారు రచించిన జాకెట్టు లేని నానమ్మ అనే ఒక చక్కటి కథని విందామండి. నానమ్మ, నీకు కూడా చిన్నప్పుడే పెళ్ళయిందా? నాన్న ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఎనమండుగురు పిల్లల్ని కని పెంచి ప్రయోజకులను చేశావు. ఎప్పుడూ నీ మొహంలో విసుగు అనేదే చూడలేదని చెప్తారు డాడీ. ఇంతమందిని ఎలా కన్నావు నానమ్మ? నీకు కోపం రాదా ఎప్పుడూ? అంటూ చదువుతున్న పాఠం పక్కన పెట్టేసి నానమ్మ చెంతకు చేరింది చిట్టి. ఇప్పుడెందుకు చిట్టి తల్లి అవన్నీను? మీ అమ్మ వచ్చిందంటే అంతెత్తున లేస్తుంది. నువ్వు చదవటం మానేసి కబుర్లు చెప్తున్నావని. పనిలో పనిగా నన్ను కూడా తిడుతుంది, నిన్ను గారాబం చేస్తున్నాను అని. సాయంత్రం పూజ కోసం పూలమాల చుడుతున్న రత్నమ్మ చిట్టి బుగ్గలను చేతిలోకి తీసుకొని అడిగింది. మరే, మాకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పాఠం ఉంది నానమ్మ. అందులో పూర్ణమ్మకి చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తే ఆ ముసలి మొగుడుతో ఉండలేక బావిలో దూకి చనిపోతుంది. నీకు కూడా ఎప్పుడైనా అలా చనిపోవాలి అనిపించిందా నానమ్మ? చిట్టి అమాయకంగా అడిగింది. చిట్టి ప్రశ్నకు పూలమాలను పక్కన పెట్టి గలగలా నవ్వేసింది రత్నమ్మ. మా చిన్నప్పుడు అంటే నీ అంత వయసు ఉండగానే మా పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఒకవేళ ఎవరికైనా పెళ్ళి కాకుండా మిగిలిపోతే అలాంటి వారికి అనిపిస్తుంది చనిపోవాలని. నాకెందుకు? మీ తాత 6 అడుగుల అందగాడు, అచ్చం సినిమా యాక్టరు హరిబాబులా ఉంటాడు. మీ తాతని చూసి నాకు పట్టిన అదృష్టం చూసి స్నేహితురాలు ఎంతమంది కుళ్ళుకోలేదు. భర్తను తలుచుకొని మురిసిపోయింది రత్నమ్మ. చిట్టి ఏమీ అర్థం కానట్టు ఆమెని అలా చూస్తూ ఉండిపోయింది. మల్లె పువ్వు లాంటి తెల్లటి గౌనులో అందాల చందమామలాగా ముద్దుగా ఉన్న చిట్టిని దగ్గరగా కూర్చోబెట్టుకుంది. గోడ మీద ఉన్న తన తల్లి ఫోటోని చూపిస్తూ, అదిగో అటు చూడు, మీ జేజమ్మ ఉన్నాదే, ఆవిడకు కూడా నాకన్నా చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. ఆమెకి 12 మంది సంతానం. వారిలో చిట్ట చివరి దాన్ని నేను. అప్పట్లో ఎంత ఎక్కువ మంది సంతానం ఉంటే అంత ఆస్తిగా భావించేవారు. పిల్లల్ని దేవుడిచ్చిన వరంగా భావించేవారు. ఇప్పటిలా ఆడపిల్ల పుట్టిందని పురిట్లోనే చంపేసుకునేవారు కాదు. తన తల్లిని గుర్తు చేసుకుంటూ చెప్పింది రత్నమ్మ. ఆమె మాటలను చిట్టి శ్రద్ధగా వింటుంది. మీ అమ్మకి కూడా 18 ఏళ్లకే మీ నాన్నని ఇచ్చి పెళ్లి చేసేశాము. సొంత అన్న కూతురు కాబట్టి అది నా దగ్గర గారాలు పోతూ హాయిగా బతికేస్తుంది. గొప్పలు పోయింది రత్నమ్మ. అంటే నానమ్మ, జేజమ్మకి 9 ఏళ్లకి పెళ్ళయింది, నీకు 12 ఏళ్లకి, అమ్మకి 18 ఏళ్లకి. కాలంతో పాటు మారుతూ వస్తుంది కదా నానమ్మ. మరి అక్కని చదువుకొనివ్వకుండా 20 దాటిపోతుంది పెళ్ళి చెయ్యవేట్రా అని నాన్నని ఎందుకు ఎప్పుడు తిడుతూ ఉంటావు? పాపం అక్క నాన్న దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. ఇంకా చదువుకోవాలని ఉందని, తను పెద్ద ఆఫీసర్ అవ్వాలని, తనకు నచ్చినట్టు బ్రతుకుతానని ఏడుస్తుంది. చిట్టి తల వంచుకు చెబుతుంది. కాలంతో పాటు మనం కూడా మారాలి కదా నానమ్మ, మెల్లిగా చెప్పింది చిట్టి. వేలడంత లేవు, నీకేం తెలుస్తుంది? ఎవరు నేర్పించారే నీకు ఈ మాటలు? ఆడపిల్ల ఉద్యోగాలు అవి చేసి మగవాళ్ళ మధ్య తిరుగుతూ ఉద్ధరించే అవసరం లేదు మనకు. తిండికి లోట, బట్టకి లోట మనకి. ఈ పిల్లతో మాట్లాడే ఇక అవసరం లేనట్టు లేవబోయింది రత్నమ్మ. నానమ్మ, జేజమ్మ ఎందుకు జాకెట్టు వేసుకోలేదు? ఆమె ఫోటోలు అన్నిట్లో చీరతో మాత్రమే ఉంటుంది. గోడ మీద ఉన్న రత్నమ్మ తల్లిగారి ఫోటో చూస్తూ చిట్టి రత్నమ్మని అడిగింది. చిట్టి చూడటానికి చిట్టిగా ఉంటుంది కానీ మహా చురుకైనది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా కూర్చోబెట్టాలి బాగా తెలుసు. చిట్టి అడిగిన ప్రశ్నకి రత్నమ్మకి మళ్ళీ ఈ పిల్లకి తన తల్లిగారి గొప్పతనం చెప్పేయాలనే కోరిక కలిగి చిట్టి తల మీద ప్రేమగా నిమురుతూ ఆమె పక్కన కూర్చుంది. మా అమ్మగారే కాదే, అప్పట్లో చాలామంది ఆడవాళ్ళు జాకెట్టు వేసుకునేవారు కాదు. వారికి అదే అలవాటేమో. నిజానికి జాకెట్టు వేసుకోకపోవటం వల్ల జబ్బలకి, వీపుకు, పొట్టకు మంచి ఎండ తగిలి రోగాలు రాకుండా ఉంటాయి. సన్ బాత్ అంటారు కదా, ఇదే మన పూర్వీకులు
మన వస్త్రధారణతోనే సూర్యుని కిరణాలు శరీరం మీద పడేట్టు చేశారు. మన చీరకట్టులో ఇంతటి ఆరోగ్య రహస్యం ఉంది. మరి నానమ్మ, జేజమ్మకి ఎప్పుడు సిగ్గు అనిపించలేదా? నువ్వు ఎప్పుడు జేజమ్మను తిట్టలేదా? జాకెట్టు వేసుకోమని చెప్పలేదా? ఎందుకు తిట్టడం, ఎందుకు చెప్పడమే తల్లి? అప్పట్లో అందరూ వేసుకునేది కదా. మా టైంలో లంగా జాకెట్టు వేసుకునేవారు, వారి సమయంలో అలా, అంతే. అమ్మ చెప్పింది పంజాబీ డ్రెస్ వేసుకుంటే అమ్మని కాలేజీకి రానివ్వలేదని, చీర కట్టుకొని రావాలంట కదా. అవునే, అప్పట్లో ఒకరు ఇద్దరు పంజాబీ డ్రెస్సులు వేసుకునేవారు, వారిని కూడా అందరూ వింతగా చూసేవారు. ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు. మరి నువ్వు అక్కని జీన్సు ప్యాంటు బదులు చక్కగా పంజాబీ డ్రెస్ వేసుకోమని చెప్పావుగా. అంటే నీ కాలంలో కుసంస్కారంగా కనిపించినది మా కాలం వచ్చేసరికి సంస్కారవంతమైన బట్టలుగా మారిపోయిందా నానమ్మ? చిట్టి అమాయకంగా అడిగింది. ఆమె కళ్ళల్లో ఎక్కడా నిరసన లేదు, కేవలం తెలుసుకోవాలనే జిజ్ఞాస మాత్రమే ఉంది. రత్నమ్మకి ఏం చెప్పాలో పాలుపోక, ఇప్పుడెందుకు చిట్టి తల్లి ఉపయోగం లేని మాటలు, నాకు పూజ చేసుకునే సమయం అయింది, నేను వెళ్ళి లలితా సహస్రనామం చదువుకోవాలి, నువ్వు నీ పూర్ణమ్మ చదువుకో అని చెప్పి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ పూజ గది వైపు నడిచింది. చిట్టి కూడా ఇంకేం మాట్లాడకుండా హోంవర్క్ చేసే పనిలో పడింది. విఘ్నులు అంతే, తెగేదాకా లాగరు. ఏ విషయం ఏ సమయంలో చెప్పాలో ఆ సమయంలోనే చెప్తారు. వారు చెప్పే మాటలు అవతల వారి హృదయాలను తప్పక తాకుతాయి. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయం రానే వచ్చింది. రత్నమ్మ ఆరు బయట వెన్నెల్లో నులక మంచం మీద కూర్చొని ఏదో ఆలోచిస్తుంది. మధ్య మధ్యలో కళ్ళొత్తుకుంటూ ఉంది. పాపం పెద్దావిడ ఎప్పటి నుండి బాధపడుతుందో. ఆమె ఆకుపచ్చని నేత చీర చెంగు తడిచిపోయింది. చిట్టి ఆమె చెంతకు చేరి ఆమె భుజం మీద తలవాల్చి, అత్తమ్మ గుర్తుకు వచ్చిందా నానమ్మ అని అడిగింది. అవునమ్మా, దానికి పండు వెన్నెల అంటే చాలా ఇష్టం. ఈ వెన్నెల్లో కూర్చొని ఎప్పుడూ ఏవో కవితలవి చెప్పుకుంటూ ఉండేది. దుఃఖంతో బొంగురుపోయిన గొంతుతో బాధగా చెప్పింది రత్నమ్మ. రత్నమ్మ కూతురు రాధ. ఆమె ఎనమండుగురు పిల్లలలో చిట్ట చివరిది. చదువన్నా, పుస్తకాలన్నా, కథలన్నా, కవితలన్నా ఎంతో మక్కువ. ఆమె 10వ తరగతిలో ఉండగానే రత్నమ్మ భర్తకి అనారోగ్యం చేయడంతో తొందరగా చిన్న వయసులోనే పెళ్లి చేసి బాధ్యత తీర్చేసుకున్నారు. పెళ్ళంటే ఏంటో కూడా తెలియని పిల్లకి ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తికి బంధం వేసేశారు. అమ్మా నాన్న చెప్పారని రాధ తల వంచి తాళి కట్టించుకుంది. పెళ్ళైన కొన్నాళ్ళకే మొగుడు నిజస్వరూపం బయటపడింది. అతడికి లేని అలవాటు అంటూ లేదు. ఆదరిస్తారు అనుకున్న అత్తమామలు కూడా కాలం చేసేశారు. అతడు పెట్టే చిత్రహింసలు మౌనంగా భరించింది. వ్యసనాల కోసం భర్త చేసే అప్పుల బాధ పెరిగిపోయింది. పుట్టింటి వారిని అడుగుదాం అనుకుంటే చావు బ్రతుకుల్లో ఉన్న నాన్నగారిని చూసుకోవడానికి అన్నదమ్ములు ఇబ్బందులు పడుతున్నారు. తన సమస్య చెప్పి వారిని ఇంకా ఇబ్బంది పెట్టాలని అనుకోలేదేమో. తన సమస్యకు తానే పరిష్కారం చెప్పేసుకుంది. తన ముక్కుపచ్చలారని జీవితాన్ని అంతం చేసుకొని చెరువులో శవంగా తేలింది. ఏడవద్దు నానమ్మ, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది. చిట్టి రత్నమ్మ చుట్టూ చేతులు వేసి పక్కన కూర్చొని ప్రేమగా చెప్పింది. ఆ చిన్నదాని అభిమానం చూసి రత్నమ్మకు ప్రేమ పొంగుకు వచ్చింది. చిట్టి తల మీద చిన్నగా ముద్దు పెట్టుకుంది. నానమ్మ, రాధత్త ఇంకా బోల్డంత జీవితం చూడకుండానే చనిపోయింది కదా. అవునమ్మా, అది చెడ్డ పిరికిది. చిన్నప్పటి నుండి అంతే. ఏ చిన్న బాధ కలిగినా తనలో తనే బాధపడేది, కానీ మాకు ఎవరికీ చెప్పేది కాదు. అచ్చం అక్కలానే కదా. అక్కవన్నీ రాధత్త పోలికలు అంటూ ఉంటారు కదా. అవునమ్మా, మీ అక్కని చూస్తే నాకు రాధే గుర్తుకు వస్తుంది. మరి అక్క జీవితం కూడా రాధత్తలాగా మారకుండా ఉండాలంటే మనమే అక్కకి సహాయం చేయాలి కదా నాన్నమ్మ. అక్క బాగా చదువుకొని తన కాళ్ళ మీద తాను నిలబడాలి. తనకు నచ్చిన వ్యక్తిని తను పెళ్లి చేసుకొని తన జీవితం తనకు నచ్చినట్టు బతకాలి కదా నానమ్మ. అంతేకాని నువ్వు అక్క పెళ్ళి చూడలేవేమో అనే అనుమానంతో
నీకోసం తెలిసి తెలియని వయస్సులో అక్క పెళ్లి చేసేసి అక్కను మరో రాధత్తలా చచ్చిపోమ్మంటావా నానమ్మ? చిట్టి మాటలు రత్నమ్మకు గుండెల్లో ఎక్కడో గుచ్చుకోగా తన రాధ చావుకి కూడా తన తప్పు ఏమైనా ఉందా అనే ఆలోచనలలో పడింది రత్నమ్మ. రాధల అగచాట్లు పడుతూ తనువు చాలించకున్న తమలో సత్తా ఉన్న అవకాశం లేక అనుక్షణం వేరే వారి మీద ఆధారపడి జీవితాన్ని లాగిస్తున్న తరుణీమణులకు ఈ కథ అంకితం. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.